అప్పుడే 2024 కూడా అయిపోతుంది. ఇంకా 2 days లో. ఈ ఇయర్ లో ఏదైనా మంచి జరిగిందంటే కొంత మంచి జరిగింది, కొంత చెడు కూడా జరుగుతుంది. ఇంకా మంచి ఏం జరిగిందంటే నాకు ఈ ఇయర్ లోనే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినారనమాట. జనవరిలో సంక్రాంతి పండుగ రోజే. అప్పుడే 1 year అయిపోతుంది. నేనైతే చేయాలా వద్దా అనుకుంటూనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాను. కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు నేను 1 month శాలరీ కూడా తీసుకోలేకపోయినా యూట్యూబ్ నుంచి. కనీసం ఈ వచ్చే సంవత్సరంలోనైనా నేను ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈ 2025 లో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కొంచెం కోపం ఎక్కువ, మొండిదాన్ని, నేను ఎవ్వరి మాట వినా అన్నమాట. కోపం వస్తే ఈ వచ్చే ఇయర్ లోనైనా నేను కొంచెం కోపం తగ్గాలి, నా మొండితనం తగ్గాలి అని అనుకుంటున్నా. నేను ఎట్లా ఉంటా అంటే నేను సామాన్యంగా ఎవరి దగ్గరికి పోను. ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అనమాట. నేనైతే ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు నచ్చదు. నా పనేందో నాకు చేసుకోవడమే నాకు ఇష్టం.